ప్రజాపాలన వార్డు సభకు ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీ పట్ల సంజయ్ రెడ్డి గారికి మరియు గౌరవ చైర్మన్ మరియు గౌరవ వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిలర్లు మరియు ఇచ్చేసినటువంటి వార్డు పెద్దలు మహిళలు మరియు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వార్డు నెంబర్ 2లో కొత్త రేషన్ కార్డు కనీసం మేము ఏదో చేసేసి అక్కడ నుంచి బోరించిన ఎన్ఏపి పథకం కూడా అది టైం అయిపోయింది, అది క్లోజ్, దానికి ఏం రూపాయి పెట్టమంటే కూడా మా మున్సిపల్ కౌన్సిలర్ అందరూ మా చైర్మన్ సాబు అందరూ కలిసి కమిషనర్ మున్సిపల్కి వెళ్ళి పైసలు తీసి కొత్త పైప్ లైన్ వేయించారు. పైప్ లైన్ లీకేజ్ ఉంటే బోరించకెళ్ళి నీళ్ళు దాపితేనే ఎండాకాలం అందరికీ నీళ్ళు వచ్చినాయి, కానీ మిషన్ భగీరథ మీద నీళ్ళు రాలేదు. మిషన్ భగీరథ నీళ్ళు సరిపోకపోతే పాత బోరించలు బాగారెడ్డి సాబు చేసిన దాంట్లోకి వెళ్ళి పైప్ లైన్ వేసి మళ్ళీ నీళ్ళు దాపినాం. మళ్ళీ ఇప్పుడు మేము రాగా ఆలోచించినాం, ఆ నల్లల బావి ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ మంచిగా చేపించి దానికి మళ్ళీ పరిశుభ్రంగా నీళ్లు ఫిల్టర్ చేసి అవి కనీసం చాన్కాన్పల్లి మన్సూర్పూరు ఏవైనా ఊరు గ్రామాలకు 2-3 పనిస్తాయి అని కూడా ఆడుకోమని చెప్పి దానికి కూడా రోజుకు బంగారం కొండెక్కుతున్నది. 40,000 రూపాయలకి వెళ్ళి ఇప్పుడు 70,000 రూపాయలు బంగారం, 20,000. కాబట్టి ఎంత సాధ్యమో అంత సాధ్యం. ఈ అప్పులు ఉంటే కూడా చెప్పాలన్నా 65,000 1,20,000 కోట్లు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా బాకీ చేసింది. కొన్నిటికి అవసరాలు అత్యవసరం ఉంది, దాంట్లోకి వెళ్ళి 65,000 మొత్తం బాకీ కట్టి అంటే 1,20,00,000 బాకీ తీసుకుంటే మీరు అసెంబ్లీ అందరు చూసుకోవచ్చు. మీరు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడినప్పుడు తీసుకున్న హరీష్ రావు ఏమో మీరు తీసుకోలేదా 1,20,000 కోట్లు తీసుకున్నారు, 5 ఏళ్ళలో ఎన్ని అయితే 5 ఏళ్ళ లెక్క చెప్తున్నారు. కానీ 1,20,000 కోట్లలో 65,000 కోట్లు వీళ్ళ వాళ్ళ బాకీ కట్టినారు. ఇప్పుడు ఏం మేము గొప్పలు చెప్పుకోం. మా ప్రభుత్వంకు వెనుకటి నుంచి ఇందిరాగాంధీ జమానా నుంచి కూడా మీకు అందరికీ తెలుసు, ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. నారాయణగఢ్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఏమన్నంటే మోమాటం లేదు మాకు చెప్పాను. అవునమ్మా మాకు శాతం అయితే లేదు, గివి ఇస్తాం గివి ఇయ్యం, చెప్పిన మాట ఇచ్చినాం కరెక్టే, కానీ అట్లా అయితే లేదు. కాకపోతే ఇల్లు సగమన్నా మేము అమలు చేస్తామని చెప్తున్నాం. వాళ్ళు ఏం లేదు, 10 ఏళ్ళు అందరూ ఓట్లు వేసుకున్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేశారు, అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్పారు, ఏది చేయలేదు. ఏదన్నా అడిగితే పోలీస్ కేసులు పెట్టించారు. రోడ్డు మంచిగా లేదు సార్ మాకు తాగడానికి నీళ్ళు వస్తలేవు అంటే చాలా ఎవడు మాట్లాడకూడదు, మొత్తము దానికి కేసులు పెట్టి ఎంతో జాగాలో యువకుల మీద కేసులు, అడిగితే కేసులు. అంతేందుకు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఒక ఉద్యోగాలు వస్తలేవు అని పోయి ఆడ స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీద కేసులు. కాబట్టి ఈ ప్రభుత్వం పట్ల లేదు, అడిగే అవకాశం కల్పిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలు చెప్పొచ్చు, ఎందుకంటే ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఇది. ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమానికి నాతో విచ్చేసినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ అందరు కౌన్సిలర్లు అధికారులు మరి వార్డు పెద్దలు సోదరి మనులు అందరికీ కూడా నాకు నమస్కారం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రేషన్ కార్డు అని. గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు గురించి ఎన్నోసార్లు ఆన్లైన్ అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాం, ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని మొత్తం కాలయాపన జరిగింది. తర్వాత మీకు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు డబుల్ బెడ్రూమ్ వెళ్ళాలి, కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఇళ్ళు అడిపెట్టి లేకుంటే మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, బిడ్డ వేయడం అంటారు అల్లుడు వేయడం అంటారు అని పెద్ద మాటలు చెప్పారు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఎన్నో ఇచ్చిన హామీలు చాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. అన్ని హామీలు కూడా వాళ్ళు ఇంకా ఏమి ఇవ్వలేదు అని చెప్పేసే ఉద్దేశంతో మీరందరూ ప్రభుత్వాన్ని మార్చుకున్నారు, మమ్మల్ని గెలిపించారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి కాంగ్రెస్ పరిపాలన కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళు 2 పిల్లలు పుట్టిన పెళ్ళి 2 పిల్లలు పుట్టినాక కూడా ఇంకా పరీక్ష రాస్తారు, అప్పటికి ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడగానే ఇప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ ఉన్నారు. తర్వాత జాబ్ క్యాలెండర్, ముఖ్యంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఇవ్వాలి ఉద్యోగాల కల్పన గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం. అట్లా ఇండ్ల గురించి చాలామంది ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఇండ్లు కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు, శివరావు శెట్టి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ మొదటిసారి కిషారెడ్డి గారు ఎమ్మెల్యే 1979లో ఉన్నప్పుడు ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సురేష్ శెట్టి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది.
కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అని ఆశ చూపించింది తప్ప ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి దాన్ని మళ్ళీ ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఎవరైతే ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు వస్తారో వారందరికీ 5 లక్షల రూపాయలు ఇచ్చేవి ప్రోత్సహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉంది. తర్వాత జాగా ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ మీద, తర్వాత జాగా లేని వాళ్ళకు తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా జాగా ఎక్కడైనా అవకాశం ఉండి కొనుక్కొని ఇంకా ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటే అలాట్మెంట్ చేసి వారికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పింది. లేని వాళ్ళకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత అడిషనల్స్ పిల్లల పేర్లు నమోదు కాలేదు, కొత్తగా పెళ్ళి సపరేట్ అయిన తర్వాత కూడా కోడళ్ళ పేర్లు రాలేదు అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు యాడ్ చేయడం గురించి దానికి ఒక్క వందుతుంది. కానీ ఇంతకే కాదు, కొన్ని అనర్హులకు కూడా కొన్ని వచ్చినాయి. అక్కడక్కడ అన్ని విధాల మంచిగా ఉన్న వాళ్ళకు కూడా పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు పెద్ద బిజినెస్ ఉన్న కూడా రేషన్ కార్డులు వస్తే అవన్నీ వెరిఫై చేసి తీసేయమని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకా రాని వాళ్ళకి ఎవరికన్నా ఇప్పుడు లిస్టు మీరు చదివిన తర్వాత కూడా ఇంకా రాకపోతే నిరంతర ప్రక్రియ ఇగో సాయంత్రం వరకు కూడా మొత్తం మీరు వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకుంటే ఈ అప్లికేషన్లు పెట్టినాక కూడా మళ్ళీ రేపు ఎల్లుండి ఉంటే కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయి ఎవరైనా తప్పి ఈరోజు పెట్టని వాళ్ళు ఉంటే కూడా రేపు కూడా పోయి మళ్ళీ వాళ్ళకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయినంత మట్టుకు అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. తర్వాత మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డివైడ్ చేసి ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు, ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు బియ్యం అన్ని అద్దెకరం ఉంటే మనకి 5,000 వస్తాయి, ఆయనకేమో 60 లక్షలు వస్తాయి. మరి ఇదంతా ప్రజాధారం చాలా దుర్వినియోగం. ముందే మనకు కష్టం ఉన్నది, రోడ్లు వేసుకొని పైసలు లేవు, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, మోరీలు కట్టుకొని పైసలు లేవు. కాబట్టి ఇవన్నీ కట్ చేసి ఎవరికైతే నిజంగా వ్యవసాయం చేసుకొని బతుకుతా ఉన్నారో రైతులు, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. సరే పడిద్దు పడితే కూడా ఒక 1-2 ఏళ్ళు వ్యవసాయం చేసుకోకుండా పడిద్దు పడితే కూడా అటువంటి వాళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పారు. కానీ 10 ఏళ్ళు 5 ఏళ్ళు వ్యవసాయమే చేయకుండా అట్లనే ఉంటే వాళ్ళందరికీ రైతు భరోసా కట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉంది. తర్వాత ఫామ్ హౌస్లు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి శనివారం ఆదివారం మొత్తం ఇది షికారులకు వచ్చేటోళ్ళకు వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చింది. కానీ ఇప్పుడు రైతు భరోసా అట్లా కాకుండా అంతేందుకు నారాయణకెళ్ళనే నిమ్స్ రోడ్ అని అదేనిదని ఫామ్ ల్యాండ్ అని ఐటీ ఉద్యోగస్తులకు అందరు తీసుకొని వచ్చి 5 గుంటలు 2 గుంటలు 3 గుంటలు రిసీవ్ చేసి దానికి కూడా రైతు బంధు ఇచ్చారు. వాళ్ళు రారు వ్యవసాయం చేయరు. ఆ పైసలు దండుగా కాదా మీరే చెప్పారు, మరి పైసలు వేరే దానికి ఉపయోగం చేసుకోవచ్చు కదా. కాబట్టి అటువంటి అన్నిటి కూడా కట్ చేసి నిజంగా ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా 12,000 ఇచ్చే విధంగా కృషి చేస్తున్నారు. Like, share and subscribe to Saira TV. Oh, Saira!